Shalom everyone, I'm Helena, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 47వ పష రే ఏ అనగా చూడు అని అర్థం. సఫర్ తోరా నందు ఇది 47వ పష. సఫర్ దేవారం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది 4వ పష. ఈ పష యొక్క 5వ అల్య వాక్య భాగములు. సఫర్ దేవారం లేదా ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 22 నుండి 29వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలీయులకు ప్రతి సంవత్సరం వారి పంటలు, ధాన్యం, ద్రాక్షరసం, నూనె మరియు పశువుల దశమ భాగం అంటే 10వ వంతు ఎలోహిం ఎన్నుకున్న స్థలంలో అంటే జెరూషలేంలో తీసుకురావాలని ఆదేశిస్తాడు. అక్కడ వారు తమ కుటుంబాలతో, లేవీయులతో మరియు నిరుపేదలతో కలిసి ఆనందంగా భోజనం చేయాలని చెప్పాడు. ఒకవేళ ఆ స్థలం దూరంగా ఉంటే దశమ భాగాన్ని వెండిగా మార్చి ఆ వెండితో ఆ స్థలంలో ఆహారం కొని ఎలోహిం సమక్షంలో ఆనందించవచ్చని వివరిస్తాడు. ప్రతి 3వ సంవత్సరం దశమ భాగాన్ని లేవీయులకు, అనాథలకు, విధవలకు మరియు పరదేశులకు ఇవ్వాలని ఆదేశిస్తాడు. తద్వారా వారు కూడా తృప్తిగా ఉంటారు. ఈ భాగం ఎలోహిం పట్ల కృతజ్ఞత, దశమ భాగం ద్వారా ఆయనకు సేవ చేయటం మరియు సమాజంలోని నిరుపేదలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లేత్రవత్.